జనరల్గా ఇలా ఫిల్టర్ చేస్తారు. ఫిల్టర్ ఆప్షన్ చూస్ చేసుకుంటారు. ఇక్కడ నాకు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. నాకు అకౌంటెంట్ కావాలంటే అకౌంటెంట్ చూస్ చేసుకుంటారు డిజిగ్నేషన్ వైజ్. లేదు డిపార్ట్మెంట్ వైజ్ కావాలంటే నాకు ఇప్పుడు డిపార్ట్మెంట్ ఐటీ డిపార్ట్మెంట్ ఇది ఇట్లా చేస్తారు. మేల్ ఫీమేల్ ఇలా. ఇదంతా టైం వేస్ట్ అండి. మీకు ఒక అడ్వాన్స్ ట్రిక్ చెప్తాను చూడండి. నేను ఎలా చూస్ చేస్తాను. నాకు ఇప్పుడు చూడండి ఐటీ కావాలి. చూడండి Alt 6. నాకు మెయిల్ కావాలి. Alt 6 చూసారా? జస్ట్ Alt 6 చూడండి. నాకు ఇప్పుడు ఫైనాన్స్ వాళ్ళు కావాలి. Alt 6 చూడండి ఇలా. ఇది ఇది ఎలా చేస్తామంటే చూడండి, మీకు ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో ఆటో ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని మీరు ఎనేబుల్ చేసుకోవాలి. క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో పెట్టాలి. దానికి ఎలా చేస్తున్నా చూడండి. రైట్ క్లిక్ చేస్తున్నా ఇక్కడ చూడండి. ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. ఏదన్నా దీని మీద కస్టమర్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఇక్కడ ఉంది కదా. లేదంటే మీరు ఫైల్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఫైల్ ఆప్షన్స్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఇక్కడ చూడండి. ఇక్కడ జూమ్ చేస్తున్నాను. మీకు ఆటో ఫిల్టర్ చూడండి. ఇక్కడ 6th పేజ్ లో ఉంది చూడండి. ఇది 1 2 3 4 5 6. మీకు ఇది ఇక్కడ ఉండదు, మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఉంది కదా కమెంట్స్ నాట్ ఇన్ ద రిబ్బన్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఆటో ఫిల్టర్ ఆప్షన్ ఇక్కడ రిమూవ్ చేస్తాను చూడండి. రిమూవ్ చేస్తాను. ఇక్కడికి వచ్చింది ఆటో ఫిల్టర్. ఇది యాడ్ చేయండి. ఓకే ప్రెస్ చేయండి. చూడండి మీకు ఇక్కడ 6th ప్లేస్ లోకి వస్తుంది. మీరు 6th ప్లేస్ లోకి వస్తుంది. సో ఇది 1st 2nd 3rd 4th 5th 6th. సో మీరు Alt తో చేయండి. ఇక్కడ చూడండి నాకు హెచ్ఆర్ మేనేజర్ Alt 6 చూడండి అయిపోతుంది. చూడండి నాకు ఐటీ Alt 6 ఎక్కడైతుందో అక్కడ. ఇదండి. ఇట్లా మీరు అడ్వాన్స్ గా ఫిల్టర్ చేసుకోవచ్చు. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ GS డేటా ల్యాబ్.